వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈరోజు తెలుగు పండిట్స్, తెలుగు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి మిత్రులకు మరి ఉపయోగపడేటటువంటి టాపిక్గా మనం ఈ వీడియోలో మన పండగలు అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిత్రులారా, మనిషి బుద్ధిజీవి, ప్రకృతి ప్రేమికుడు, పరిశీలకుడు. కాబట్టి ప్రకృతి నుంచే మనకు అనేకమైనటువంటి విషయాలను నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రకృతి ఆ విధంగా మనకు మరి అనేకమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. మరి పండుగలు కూడా ఈ ప్రకృతిలో భాగంగానే మనిషి కొన్ని సందర్భాలను బట్టి కొన్ని నియమాలను కలుగజేసుకొని పండుగలను జరుపుకోవడం జరుగుతుంది. అసలు పండుగ అంటే రోజు చేస్తున్న శారీరక శ్రమ నుండి, మానసిక ఒత్తిడి నుండి హఠవిడుపు కలిగించి మనసుకు, శరీరానికి ఉత్సాహాన్ని పుట్టించేదే పండుగ అని నిర్వచనం. ఈ పండుగలు ప్రత్యేకంగా ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా విరామ కాలాన్ని సంతోషంగా గడిపేలా రూపొందించుకోవడం జరిగింది. మరి తెలుగు వాళ్ళు జరుపుకునేటటువంటి కొన్ని ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. వాటిని ప్రధానంగా 4 విధాలుగా లేదా 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాలు ఏమిటి అనంటే, 1 ప్రకృతి సంబంధ పండుగలు, 2 వ్యవసాయ సంబంధ పండుగలు, 3 మత సంబంధ పండుగలు, 4 సాంఘిక సమావేశాలతో కూడిన పండుగలు. వీటినే ఉత్సవాలు ఆర్ తిరునాళ్ళు అని కూడా పిలవటం జరుగుతుంది. మరి ఆ విధంగా మనం పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తెలుగువారి మొదటి పండుగగా యుగాది ఆరు ఉగాది అని మనం తెలుగు నూతన సంవత్సరాది పండుగను జరుపుకుంటాం. ఈ ఉగాది యొక్క ప్రాశస్త్యం వసంత ఋతువులో, తెలుగులో మరి సంవత్సరానికి 6 ఋతువులుగా మనం విభజించుకోవడం జరుగుతుంది. ఆ 6 ఋతువుల్లో ప్రాధాన్యమైనటువంటి మొట్టమొదటిగా మరి గొప్ప ఋతువుగా శ్రీకృష్ణుడు ఋతువుల్లో నేనే వసంత ఋతువును అని చెప్పుకోవటం కూడా జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గీతా బోధలు ఆ విధంగా భగవద్గీతలో తాను చెప్పినటువంటి వసంత ఋతువును నేనే అని చెప్పినటువంటి వసంత ఋతువులోనే ఈ తెలుగువారి మొట్టమొదటి పండుగ ఉగాది ఆరు యుగాది జరుపుకోవటం జరుగుతుంది. మరి యుగాదిలో జరుపుకోవటంలో ప్రాముఖ్యత, మరి ఉగాది పచ్చడి, వేప పువ్వు, మామిడి పిందెలు, చెరుకు ముక్కలు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మిరియాలు, ఉప్పు మొదలైనటువంటి 6 రకాల షడ్రుచులు అంటాం. ఈ షడ్రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది పచ్చడి చేయటం, ఇది మనకు జీవితంలోని సుఖదుఖాలను, మరి జీవితం యొక్క సారమును ఈ పచ్చడి ద్వారా తెలియజేయటం మనకు చాలా ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, ఈ పచ్చడి ఆరోగ్య ప్రధాయిని కూడా, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక విలువలు ఉన్నటువంటివి ఈ యొక్క పండుగ ఆధారంగా మనం చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి. మరి వసంత ఋతువులో చెట్లన్నీ పూల సుగంధాన్ని పంచుతూ కోయలకు స్వాగతం పలుకుతుంది. మరి మన ఆంధ్రులు జరుపుకునే యుగాది ఆరు నూతన సంవత్సరం ఆరు కొత్త పండుగగా మనం జరుపుకునేటటువంటి ఈ ఉగాది పండుగ లాంటిదే కేరళీయులు జరుపుకునే పండుగ ఓణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓణం పండుగ మన ఉగాది లాంటిదే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక జ్యేష్ఠ ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు మరి ఏమిటి అని అంటే, ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఎండలు మండుతాయి. ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువులో వస్తాయి. గ్రీష్మము అంటే
వేడి, ఈ గ్రీష్మ తాపము అంటాం. మరి గ్రీష్మ ఋతువులో ఎక్కువగా వెండలు కాయటం జరుగుతుంది. ఈ గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన పెద్దవారు జ్యేష్టం కాష్టంలా ఉంటుందంటారు. ఆషాఢం చివరికి తొలకరి చినుకులు ప్రారంభమవుతాయి. ఆషాఢం తరువాత వచ్చేటటువంటి శ్రావణ మాసంలో కురిసే వానకు ఏటికి కొత్త నీరు వస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చి ప్రకృతి పండుగ తొలి ఏకాదశి ఆర్ శ్రావణ పూర్ణిమ. తొలి ఏకాదశి అన్నా శ్రావణ పూర్ణిమ అన్నా ఒకటేనని గుర్తుపెట్టుకోవాలి. ఈ తొలి ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది. అప్పుడు రైతులు ఏరువాక వచ్చిందిరా, దుక్కిటెద్దు రంకె వేస్తుందిరా, తొలకరింపు పలకరించిందిరా, పండు పూర్ణంబు పుష్పించెరా అని పాటలు పాడుకుంటూ మరి వ్యవసాయ పండుగను, వ్యవసాయ ప్రారంభాన్ని మొదలు పెడతారు. అంటే ఈ తొలి ఏకాదశి అనేది మనం తొలకరికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన వ్యవసాయ పండుగ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే తొలి ఏకాదశి అటు ప్రకృతికి సంబంధించిన పండుగ, ఇటు వ్యవసాయ సంబంధిత రెండింటికి సంబంధించినటువంటి పండుగగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తరువాత మరి దసరా పండుగ. ఈ దసరా పండుగకు ముందు వారం రోజులు మరి తెలంగాణ ప్రాంతంలో జరుపుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ దసరా పండుగకు ముందు వారం రోజుల పాటు జరపడం మనం చూస్తూ ఉంటాం. ఈ బతుకమ్మ పండుగ శరదృతువులో వస్తుంది. శరదృతువులో ఎన్నో రకాల పూలు విరబూస్తాయి. కాబట్టి పూలు విరబూసేటటువంటి ఋతువు ఏది అని అంటే శరదృతువు అని, పూల సుగంధాన్ని పంచుతూ కోయలకు స్వాగతం పలికేటటువంటి ఋతువు అంటే వసంత ఋతువు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పూలు విరబూసేటటువంటి శరదృతువులో ఈ బతుకమ్మ పండుగ చేసుకోవటం మనం గమనించదగ్గ విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శరత్ అంటే వెన్నెల అని, ఈ శరదృతువు వెన్నెలకు సంబంధించినటువంటి ఋతువుగా కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ, దసరా పండుగ శరదృతువులో వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బతుకమ్మ పండుగ ప్రకృతికి సంబంధించినటువంటి పండుగగా గుర్తించాలి. ఇక తర్వాత వసంత ఋతువులో వచ్చే శ్రీరామనవమి నియమాలు పానకం రూపంలో ప్రజల దాహార్తిని, వేసవి తాపాన్ని తీర్చేయుగా ఉంటాయి. మరి వసంత ఋతువులో తెలుగువారి మొట్టమొదటి పండుగ ఉగాది మరియు శ్రీరామనవమి కూడా వసంత ఋతువులోనే వస్తుంది. ఈ శ్రీరామనవమి వసంత ఋతువులో వచ్చి ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటటువంటి పండుగగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామనవమి కూడా మరి ప్రకృతి సంబంధమైనటువంటి పండుగ మరియు హిందూ మత సంబంధమైనటువంటి పండుగగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్రీరామనవమి రెండు విభాగాల్లో చేసుకుంటాం ఈ పండుగని. ఒక రకంగా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను మేళవించుకుంటూ, మరొక రకంగా మత సంబంధమైనటువంటి విషయాలు మరి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటు మత సంబంధమైన పండుగ, అటు మరి ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ శ్రీరామనవమి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆశ్వీజ మాసంలో వచ్చే దీపావళి నియమాలు వానాకాలపు చీకటిని ప్రారదోలటానికి, చిత్తడి వల్ల పెరిగే రోగకారకాలను, సూక్ష్మజీవులను నిలువరించేందుకు అనువుగా ఉంటాయి. ఇంకా దీపావళి ఆశ్వీజ మాసంలో మనం జరుపుకుంటాం. కాబట్టి ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే దీపావళి వెనక ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఈ ఆశ్వీజ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉండడం, మరి వానాకాలం చీకటిని, అంటే వానాకాలం మబ్బులతో బట్టి మరి చీకటిని కమ్ముకొని ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చీకటిని పారదోలి ఈ చిత్తడి అంటే బురద, ఈ చిత్తడి లేదా తడి నేలల వల్ల పెరిగే రోగకారక సూక్ష్మజీవులను నిలువరించేందుకు అనువుగా ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి దీపావళి పండుగ యొక్క
ప్రాముఖ్యతను మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు శరీరం ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచేవిగా ఉంటాయి. ఇక రెండవ అంశమైనటువంటి వ్యవసాయ సంబంధ పండుగలు ఏరువాక పున్నమి, తొలి ఏకాదశి అని పిలిచేటటువంటి ఏరువాక పున్నమి, అంటే ఏరువాక పున్నమి అన్న తొలి ఏకాదశి అన్న ఒకటేనని మనం గుర్తించాలి ఇక్కడ. మరి ఈ తొలి ఏకాదశి ఆర్ ఏరువాక పున్నమి వ్యవసాయ ఆరంభంలో జరిపే పండుగ కాగా సంక్రాంతి పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ సంక్రాంతి. అంటే సంక్రాంతి పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకుంటాం. ఏరువాక పున్నమి ఆర్ తొలి ఏకాదశి వ్యవసాయ ఆరంభంలో మరి శ్రావణ మాసంలో జరుపుకోవటం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మార్గశిర పుష్యమాసాలలో పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ కాబట్టి తెల్లవారుజామున నిద్ర లేచేటటువంటి నియమాలు ఏర్పరచుకున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే పగటి కాలం తక్కువగాను రాత్రి కాలం ఎక్కువగాను ఉండేటటువంటి మాసాలు ఏవి అంటే మార్గశిర పుష్యమాసాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో విషయమైనటువంటి మత సంబంధమైన పండుగలు. సీతారాములు నడయాడని నేల, పాండవులు సేద తీరని ప్రదేశం మన దేశంలో లేనే లేవని ప్రజల విశ్వాసం. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గణపతి నవరాత్రులను మొట్టమొదటిసారిగా ప్రారంభించి యువతలో స్వాతంత్ర ఉద్యమకాంక్షను రగిలించారు. కాబట్టి మరి ఈ శ్రీరామనవమి, వినాయక చవితి మత సంబంధమైన పండుగలుగా మనం గుర్తించాలి. ఆ తర్వాత ముస్లిం సోదరులు జరుపుకునేటటువంటి అతి ముఖ్యమైన పండుగ రంజాన్. తోటి మానవుల పట్ల ప్రేమను, దాన గుణాన్ని, ఉన్నదానిలో తృప్తి చెందేదాన్ని అలవరుచుకొని తమకు కలిగిన దానిలో దశమ భాగాన్ని దానం చేస్తారు ముస్లిం సోదరులు. మరి తమకు కలిగినటువంటి దానిలో అంటే ఉన్న దానిలో దశమ భాగం అంటే పదవ వంతు దానం చేసేటటువంటి పండుగ ఏది అని అడగొచ్చు. అలా అడిగినప్పుడు రంజాన్ అని గుర్తుపెట్టుకోవాలి. మన తోటి ముస్లిం సోదరులు మనల్ని ఆప్యాయంగా పిలిచి మత సమైక్యతను పెంపొందించి ఇఫ్తారిందులు ఇచ్చుకునేటటువంటి ప్రముఖమైనటువంటి పండుగ ఈ యొక్క రంజాన్ పండుగ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అతి పవిత్రంగా ఉపవాస దీక్షలు చేయటం మనం గమనిస్తూనే ఉంటాం. మరి ముస్లిం సోదరులు చంద్రదర్శనం కావటం మొదలుకొని మరలా చంద్రదర్శనం వరకు ఉపవాస దీక్షలు చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక బక్రీద్ ముస్లింలు జరుపుకునే దానశీలమైన పండుగల్లో బక్రీద్ మరొకటి అనేటటువంటి విషయం. మరి బక్రీద్ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఇబ్రహం తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన సందర్భంగా ఆచరించేటటువంటి పండుగ ఈ బక్రీద్. ఈ బక్రీద్ సందర్భంగా పితృదేవతల పట్ల గౌరవ భావాలతో దాన ధర్మాలు ఆచరించి సంతృప్తి పొందుతారు ముస్లిం సోదరులు. అంటే మనం హిందూ మతంలో సంక్రాంతి కాలంలో తమ పెద్దలకు మరి చేసినట్లే ముస్లిం సోదరులు ఈ బక్రీద్ మాసంలో తమ పెద్దలను గౌరవించుకోవడం, దాన ధర్మాలు చేయటం మరి ఇటువంటివన్నీ కూడా ఈ బక్రీద్ సందర్భంగా చేస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇబ్రహీం తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన సందర్భంగా ఆచరించే పండగ ఏది అంటే బక్రీద్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మరొక పండుగ మొహరం. ఈ మొహరం ఆర్ పీర్ల పండుగ ముస్లిం సోదరులకు మరో ముఖ్యమైనటువంటి పండుగ మొహరం ఆర్ పీర్ల పండుగ అంటారు. మొహరం అన్న పీర్ల పండుగ అన్న ఒకటేననేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హాసన్ హుసేన్ అనే మహమ్మద్ ప్రవక్త మనుమలు వీరమరణం పొందిన రోజు మొహరం ఆర్ పీర్ల పండుగగా జరుపుకుంటారు ముస్లిం సోదరులు. మరి హాసన్ హుసేన్ అనే మహమ్మద్ ప్రవక్త మనుమలు వీరమరణం పొందితే ఆ రోజును పొందిన రోజును జరుపుకుంటే మొహరం ఆర్ పీర్ల పండుగ. ఇబ్రహం తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన రోజు జరుపుకునే పండుగ ఏమిటి అని అంటే బక్రీద్ అనేటటువంటి కన్ఫ్యూజ్ లేని అంశాన్ని మనం గుర్తించాలి. మరి హుసేన్ హాసన్ అనే మహమ్మద్ ప్రవక్త మనుమలు వీరమరణం పొందిన రోజునే మొహరం ఆర్ పీర్ల పండుగను ఉత్సవంగా కూడా జరుపుతారు నెల్లూరు దారా షాహీద్ దర్గాలో. మరి ఇది
గొప్ప ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి తిరునాళ్ళగా ఉత్సవంగా మనం గుర్తించాలి. అంటే ఈ యొక్క ముస్లిం సోదరుల పండుగ అయినటువంటి మొహరం ఆరు పీర్ల పండుగ ఇటు మత సంబంధమైన పండుగగాను, అటు సాంఘిక సమావేశాలతో కూడి ఆనందించే పండుగ ఆరు జాతరలు తిరునాళ్ళగా మనం ఈ మొహరం ఆరు పీర్ల పండుగను గుర్తించాలి. మరి అదేవిధంగా ఇక 4వ అంశం అయినటువంటి మరొక గుర్తించదగినటువంటి అంశం ఏమిటి అని అంటే, క్రైస్తవ మతంలో ప్రముఖమైనటువంటి పండుగ, క్రైస్తవ సోదరులు జరుపుకునేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ క్రిస్టమస్. ఈ క్రిస్టమస్ క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని అలవరుచుకునేలా తోటివారికి జీసస్ ప్రసాదించిన వరంగా భావించాలి. మరి ఉన్నంతలో తోటివారికి సాయం చేయటం, బహుమతులనిచ్చి సంతోషపరచడం, తోటివారిని ప్రేమించడం అనేటటువంటి దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం అనేటటువంటి నమ్మకాన్ని ఈ యొక్క క్రిస్మస్ ద్వారా తెలియజేస్తారు. మరి ముస్లిం సోదరులకు మరో ముఖ్యమైనటువంటి పండుగలు గుడ్ ఫ్రైడే, మరి ఈస్టర్గా మనం గుర్తించాలి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ లేని అంశం, ప్రేమ దాన గుణం ఉన్నదానితో సంతృప్తి చెందేటటువంటి లక్షణాలను పెంపొందించే పండుగ రంజాన్ అయితే, ప్రేమతత్వం, క్షమాగుణం, మరి తోటి వారికి సాయం చేయటం వంటి లక్షణాలు కలిగినటువంటి పండుగ క్రిస్టమస్ అనే విషయాన్ని మనం కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక సాంఘిక సమావేశాలతో కూడినటువంటి మరి పండుగలు ఏమిటో చూద్దాం. 4వ రకమైనటువంటి ఈ జాతరలు, తిరునాళ్ళుగా పిలుచుకునేటటువంటి పండుగలు 10 మందిని ఒక చోట చేర్చి ఆనంద డోలి కలిగించేలా చేసేందుకు చేసే పండుగలను తిరునాళ్ళు వారి జాతరల కోవకు చెందుతాయి. వీటిలో హిందూ మతంలో హిందువులు జరుపుకునేటటువంటి జాతరగా ఆశ్వీజ బహుళ తది నాడు వచ్చేటటువంటి అట్ల తద్ది పేరుతో మరి మహిళలంతా ఒక చోట చేరి అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ లాంటి సరదా పాటలు పాడుకుంటూ చెమ్మచెక్కలాడుతూ ఉయ్యాలలూగుతూ ఒప్పుల కుప్పలు తిరుగుతూ ఆనందంగా గడిపేటటువంటి పండుగ అట్ల తద్య అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అట్ల తద్య అనేది మత సంబంధమైన పండుగ కాదు అని, ఇది ఒక జాతర లేదా తిరునాళ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అట్ల తద్య ఆశ్వీజ బహుళ తది నాడు జరుపుకుంటారు అనే విషయాన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక ఆ తరువాత మరొక ముఖ్యమైన జాతర విజయనగరం సిరిమాను ఉత్సవం. ఈ విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవం. అంటే విజయనగరం ప్రాంతంలో జరిగేటటువంటి సిరిమాను ఉత్సవం అన్నా, పైడితల్లి అమ్మవారి ఉత్సవం అన్నా ఒకటేననేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పైడితల్లి ఉత్సవం, సిరిమాను ఉత్సవం విజయనగరం ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవంగా మనం గుర్తించాలి. ఈ విజయనగర పైడితల్లి అమ్మవారి ఉత్సవం ఆరు సిరిమాను ఉత్సవంలో ఆలయ పూజారికి చీర కట్టి అమ్మవారిగా అలంకరించి సిరిమానుపై కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఇలా పైడితల్లి ఉత్సవంలో ప్రధానమైనది తోలేళ్ల ఉత్సవం. తోలేళ్ల ఉత్సవం అనగా నాగలి పట్టి భూమి దున్నటాన్ని తొలి ఏరులు అంటారు. ఇది కాలక్రమేణా తొలేరుగా, తోలేళ్లుగా మారింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విజయనగరం సిరిమాను ఉత్సవం ఆర్ పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో భాగమైనటువంటి మరో ప్రాధాన్యమైన ఉత్సవం తోలేళ్ల ఉత్సవం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తిరునాళ్ళు
ఆర్ ఉత్సవాలు సామూహిక పండగలుగా చేసుకునేటటువంటి ఈ పండుగలు మరుగున పడుతున్న జానపద కళలను బతికిస్తున్నాయి అనేటటువంటి విషయాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మరి కొన్ని సందర్భాల్లో అసలు జానపద ఉత్సవాలు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉంది. జానపద ఉత్సవాలు అనగా పులివేషాలు, కత్తిసాము, కర్రసాము, బుర్ర కథలు, తప్పెట గొళ్ళను మరి జానపద కళలుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా జానపద కళలును ఈ తిరునాళ్ళు ఉత్సవాలు బతికిస్తున్నాయి అన్నట్టులో ఈ అంతకంత నిజం ఉన్నది. ఇంకా ఆ తరువాత అనంతపురం జిల్లా గౌరీ పండుగ, చిత్తూరు జిల్లా గంగమ్మ జాతర, నెల్లూరు జిల్లా వెంకటగిరి జాతర, నెల్లూరు జిల్లా నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరిగేటటువంటి రొట్టెల పండుగ, పీర్ల పండుగ, లేదా 8 మంది వీరుల మరి స్మరణార్థం వారిని గుర్తించుకుంటూ చేసుకునేటటువంటి పండుగే రొట్టెల పండుగ, పీర్ల పండుగ. ఈ రొట్టెల పండుగ, పీర్ల పండుగ మొహరం రోజున ఈ ఉత్సవంగా నెల్లూరు జిల్లాలో జరపడం జరుగుతుంది. ఈ నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గాలో జరిగేటటువంటి 8 మంది వీరుల సమాధులు ఉన్నటువంటి ఈ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ విదేశాల నుండి ఎంతోమంది అన్ని మతాల వారు ఇక్కడికి చేరుకొని తమ కోరికలను చెప్పుకొని ఆ కోరికలు తీరిన వారు మరొకరికి ఈ రొట్టెలను పంచటం అనేది ఇక్కడ మనం ఆ అల్లా యొక్క మహిమగా గుర్తుంచుకోవాలి. ఈ రొట్టెలను బియ్యపిండి ఆర్ గోధుమ పిండిలతో తయారు చేసి మరి తోటి వారికి పంచడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక వరంగల్లు సమ్మక్క సారలమ్మ జాతర మరియు లష్కర్ బోనాల జాతర. ఆ తర్వాత ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు, గౌరీపట్టణం మేరీమాత ఉత్సవాలు, నాగార్జున సాగర్ ఆరోగ్యమాత ఉత్సవాలు, విశాఖపట్నం సాగరమాత ఉత్సవాలు మొదలైన ఉత్సవాలు మరి ఇవన్నీ కూడా సామూహిక పండగలు లేదా తిరునాళ్ళు ఉత్సవాలుగా మనం గుర్తించాలి. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 6, 7, 8 తేదీల్లో ఒకే సమయంలో విజయవాడ గుణదల మేరీమాతగాను, గౌరీపట్నంలో కూడా మేరీమాతగాను, నాగార్జున సాగర్లో ఆరోగ్యమాతగాను, విశాఖపట్నంలో సాగరమాతగాను మరి ఈ ఉత్సవాలను జరపడం మనం గుర్తించదగినటువంటి అంశం. ఈ క్రైస్తవ మతం అయినటువంటి ఈ మేరీమాత ఉత్సవాలు అన్నీ కూడా హిందూ క్రైస్తవ మత ఆచారాల సమ్మేళనంగా మనం గమనిస్తాము అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకసారి ప్రకృతి సంబంధమైన పండుగలను, వ్యవసాయ సంబంధ పండుగలను, మత సంబంధమైన పండుగలను మరొకసారి విడివిడిగా మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఉగాది, ఓణం, ఏరువాక పూర్ణిమ, ఏకాదశి, బతుకమ్మ పండుగ, శ్రీరామనవమి, దీపావళి ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన పండుగలుగా గుర్తించాలి. ఇక రెండవ విభాగమైనటువంటి వ్యవసాయ సంబంధ పండుగలు ఏరువాక పున్నమి ఆర్ తొలి ఏకాదశి, సంక్రాంతి ఈ 2 వ్యవసాయ సంబంధ పండుగలుగా మనం గుర్తించాలి. మరి ఏరువాక పున్నమి ఆర్ తొలి ఏకాదశిగా పిలిచేటటువంటి ఈ పండుగ అటు ప్రకృతి సంబంధంగాను ఇటు వ్యవసాయ సంబంధంగాను రెండిటికి సంబంధించిన పండుగగాను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ అంశమైనటువంటి మత సంబంధ పండుగలు శ్రీరామనవమి, విజయదశమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మొహరం ఆర్ పీర్లు పండగ, ఈస్టర్ ఇవన్నీ కూడా మత సంబంధమైన పండుగలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీరామనవమి
ఇటు ప్రకృతి సంబంధమైన పండుగగాను ఇటు హిందూ మత సంబంధమైన పండుగగాను మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొహరం పీర్ల పండుగ ఇటు ముస్లిం సోదరుల మత పండుగగాను మరి సాంఘిక సమావేశాలతో కూడి ఆనందించే పండుగగాను జాతరలు తిరునాళ్ళగాను ఈ మొహరం పీర్ల పండుగను గుర్తించాలి. ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాధాన్యత అంశాలు పండుగలు ప్రాముఖ్యత మరి దానితో పాటు మరి యొక్క హిందువులు అదేవిధంగా క్రైస్తవులు ముస్లిములు వివిధ మతస్థులు అందరూ కూడా అన్నదమ్ముల వలె ఐక్యతను కలిగించి కలిసిమెలిసి ఉండటానికి ఈ పండుగల యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఈ యొక్క పండుగల ప్రాధాన్యతను గుర్తించాలి. మరి ఈ వీడియో నచ్చిన మిత్రులు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు.